వెల్కమ్ టు మూవీ టెన్ తెలుగు. మీరు కానీ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వచ్చిందండి గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా థర్డ్ సింగిల్. ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ముందు శంకర్ గారు చాలా చెప్పారు. ఈ సాంగ్ గురించి మంచి బిల్డప్ అయితే ఇచ్చారు. న్యూజిలాండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ, కలర్ మ్యాజిక్ అది ఇది చెప్పారు. సో అది విన్నప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే అందరూ ఇదే చెప్తారు, సాంగ్ మీద బడ్జ్ పెంచడానికి ఈ మాత్రం బిల్డప్ ఇస్తారని అనుకున్నాను. సాంగ్ రిలీజ్ అయ్యాక బొక్క ఏముంటదిలే అనుకున్నాను, కానీ సాంగ్ చూసాక మటుకు శంకర్ గారు చెప్పింది నిజమే అండి. ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఇదంతా మీకు తర్వాత చెప్పాను, కానీ ఫస్ట్ సాంగ్ ఎలా ఉందో చెప్తాను. సాంగ్ అయితే సింప్లీ సూపర్ బండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే బాగుంటదని నాకు ముందే తెలుసు, కాకపోతే ఎంత బాగుంటదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా సాంగ్ లో హైలైట్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ అండ్ లిరిక్స్ అండి హైలైట్. అదేంటి సాంగ్ బాగుంది అంటున్నాడు, మామూలుగా అయితే ఇది ఇలా చెప్పడు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగానే బాగుంది కాబట్టి సాంగ్ బాగుందని చెప్తున్నాను. సాంగ్ లో బొక్కలేవి లేవు అంటే ప్రస్తుతానికి అయితే బొక్కలేం లేవు. సో ఈ సాంగ్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అండి, ఎందుకంటే మనకి క్లియర్ గా మిగతా సాంగ్స్ కి ఈ సాంగ్ కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాతో ఒక సాంగ్ షూట్ చేయడం. సో మనకు ఆ డిఫరెన్స్ చాలా క్లియర్ గా తెలిసింది. ఎందుకంటే సాంగ్ లో మీరు చూస్తుంటే రామ్ చరణ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ లొకేషన్ ఇదంతా కూడా మనకి కలర్స్ అవి కూడా చాలా బ్రైట్ గా చాలా డెప్త్ గా కనిపిస్తున్నాయి. సో మీరు చూడొచ్చు ఈ సాంగ్ లో అయితే ఆ ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. శంకర్ గారు ఏదైతే ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ చేశారో అది సూపర్ హిట్ అయిందని నేను చెప్తాను. ఎందుకంటే ఇలాంటి కెమెరాతో సాంగ్ షూట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి రీజన్ ఏంటంటే టెక్నికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు అంత బ్రైట్ కలర్స్ అవి చూపిస్తున్నప్పుడు స్క్రీన్ మీద హీరో హీరోయిన్ స్కిన్ టోన్ ని మ్యాచ్ చేయడం అదంతా అంత ఈజీ కాదు. సో మనకి ఎక్కడ కూడా తేడా అయితే కొట్టలేదు, చాలా సూపర్ గా ఉంది. అండ్ ఈ సాంగ్ అయితే కర్ణాటక మ్యూజిక్ టచ్ అయితే ఇచ్చారు. సో శ్రేయ ఘోషల్ అండ్ కార్తిక్ చాలా బాగా పాడారు. అండ్ ముఖ్యంగా ఈ సాంగ్ లిరిక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి నిజంగా సరస్వతి పుత్రుడని ఇంకొకసారి ప్రూవ్ చేశారు ఈ సాంగ్ తో. సో ఈ గేమ్ చేంజర్ నుంచి థర్డ్ సింగిల్ అయిన ఈ నానా హైరానా సాంగ్ చూసి సినిమా బాగుంటదా లేదా అని చెప్పేయగలం అంటే అలా ఎలా చెప్తామండి. ఈ సాంగ్ చూసి అయితే మనం చెప్పలేం సినిమా బాగుండొచ్చు బాగుపోవచ్చు. ఎందుకంటే మనకి ఇంతకు ముందు చాలా సాంగ్స్ రిలీజ్ అయ్యి అవి సూపర్ హిట్ అయ్యి ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాగే సాంగ్స్ రిలీజ్ అయ్యి అవి ఎవ్వడికి ఎక్కకుండా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ చరణ్ గారు నటించిన ఆరెంజ్ మూవీ కూడా సాంగ్స్ అయితే ఒక లెవెల్లో ఊపేసాయి అప్పుడు, కాకపోతే సినిమా డిసప్పాయింట్ చేసింది. అంటే చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అంతెందుకు నాకు కూడా ఆరెంజ్ మూవీ ఫేవరెట్ మూవీ అనుకోండి, కాకపోతే కలెక్షన్ పరంగా అయితే సినిమా ఫెయిల్ అయింది. సో ఈ సాంగ్ బట్టి మన మూవీ ఎలా ఉండబోతుందో చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి మౌంటేజ్ సాంగ్స్ అని. సో అలాంటి సాంగ్స్ ఏంటంటే మూవీ తాలూకు థీమ్ ని, మూవీ తాలూకు స్టోరీని మనకి చెప్తే అంటే స్టోరీ రివీల్ చేస్తాయి. సో ఈ నానా హైరానా సాంగ్ అయితే అలాంటిది కాదు, ఇది ఒక రొమాంటిక్ మెలడీ. కాబట్టి ప్రస్తుతానికైతే మనం ఈ సాంగ్ వరకే మాట్లాడగలం, అంతేగాని సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ సాంగ్ చూసి ఏ మాత్రం చెప్పలేం. సో ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సాంగ్ తాలూకు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా అది ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ అనే చెప్తాను. ఎందుకంటే మనకి క్లియర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నార్మల్ సాంగ్స్ కి ఈ సాంగ్ కి. సెకండ్ వచ్చి లిరిక్స్ అయితే రామజోగయ్య శాస్త్రి గారు అద్దరు కొట్టేశారు. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన పుష్ప సాంగ్స్ అన్నిటికంటే కూడా ఈవెన్ గేమ్ చేంజర్ నుంచి ఇంతకు ముందు వచ్చిన రామచ్చ మచ్చ అండ్ జరగండి ఈ సాంగ్స్ అన్నిటికంటే కూడా ఈ నానా హైరానా సాంగ్ అయితే హైలైట్ అనే చెప్తాను. సో ఇది ఈ రోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.